వెల్కమ్ బ్యాక్ టు మమ్మీ అండ్ మిమ్మీ. సో ఈ రోజు అయితే మేము కొన్ని క్లిప్స్ షాపింగ్ చేసామన్నమాట బేగం బజార్లో. ఏమేమి చేసాము, ఎలా ఉన్నాయి అనేది క్లియర్గా చూపిస్తాము. లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటి వీడియోనే ఒకటి పెట్టాను, ఎవరైనా చూడనట్టయితే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంటుంది, చూడండి. సో ఇవి వచ్చేసి బేబీ క్లిప్స్ అనమాట, మా నిమ్మి కోసం తీసుకున్నాను. ఇదిగోండి ఇలాంటి వెరైటీ అన్నీ పెడుతూ ఉంటాను అనమాట. సో ఇందులోనే కొంచెం డిఫరెంట్గా ఉండేవి, కొన్ని రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి, కొన్ని ఏమో స్పెషల్ క్లిప్స్ అనమాట, కొన్ని ఏమో రబ్బర్ బ్యాండ్ ప్లస్ క్లిప్స్, అలానే చైన్, ఇవన్నీ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను. సో ఫస్ట్ ఏది ఓపెన్ చేద్దాం? ఇదా? ఓకే. ఇదేంటి? యూనికార్న్ క్లిప్స్, బట్ కొంచెం యూనికార్న్ కన్నా పింక్ కలర్ ఎక్కువ హైలైట్ అయింది అనమాట. సో రెయిన్బో కలర్ లాగా ఉంటుంది కదా, అలా కాకుండా మొత్తం వావ్ పింక్ కలర్ వచ్చింది. ఇది వచ్చేసి మనకు ఫర్లో వచ్చింది అనమాట, ఫర్లో వచ్చి అండ్ క్లిప్ హైలైట్ అయింది గ్లిటర్స్ తో. మధ్యలో ఒక హార్స్ ఇచ్చారు, చూడు పట్టుకో. సో ఇది వచ్చేసి మనకు ఇలా ఫర్ వచ్చింది అండ్ మధ్యలో చిన్న హార్స్ బొమ్మ వచ్చింది, వెనక బ్యాక్ సైడ్ ఇలా క్లిప్ వచ్చింది అనమాట. ఇక్కడ నార్మల్ క్లిప్ ఉంటుంది, టిక్ టాక్ క్లిప్ కాకుండా ఇది మనకు ఈజీగా ఇప్పుడు పెడతాను, చూడండి ఎంత బాగుందో ఇదైతే. ఇది పట్టుకో. సో ఇది ఉంది కదా, మనం ఇలా జస్ట్ పెట్టేయడమే ఇలా. వావ్ బాగుంది కదా. సో ఇలా అన్నమాట. ఇవి మెరూన్ డ్రెస్ కి మెరూన్ అండ్ వైట్ మ్యాచింగ్ అని పెట్టుకుంది వీడియో కోసం అని. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనము బేగం బజార్ లో ఏంటంటే సెట్స్ తీసుకోవాలి. సో అలా ఇవంతా సెట్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకొన్ని తేవాలనుకుంటున్నాను, ఈ సమ్మర్ హాలిడేస్ లో తీసుకొస్తాను అనమాట. స్పెషల్ రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ కూడా. ఇవన్నీ కూడా ఆర్గనైజేషన్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆర్గనైజేషన్ ఎలా చేస్తున్నాను, ఎలా పెడుతున్నాను. ఇలానే పెట్టేశాను అనుకోండి పిల్లలు పడేస్తారు ఖచ్చితంగా. సో ఇంతకు ముందు నా దగ్గర ఉన్న క్లిప్స్ ఎలా ఆర్గనైజ్ చేశాను, ఇప్పుడు ఎలా ఆర్గనైజ్ చేస్తాను బాక్స్ లో అనేది క్లియర్ గా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇదన్నమాట. నెక్స్ట్ ఏది ఓపెన్ చేద్దాం? ఇదా? ఓకే. ఇది వచ్చేసి మనకు చిన్న సెట్ అన్నమాట. ఈ సెట్ లో ఏంటంటే మనకు చైన్, బ్రాస్లెట్, ఇంకా క్లిప్స్, ఫింగర్ రింగ్ అలా వచ్చాయి. సో ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. ఎస్, ఇక్కడ వచ్చేసి 2 బటర్ఫ్లై రింగ్స్ వచ్చాయి, అలానే ఒక బటర్ఫ్లై చైన్, బ్రాస్లెట్ కూడా వచ్చిందనమాట. సో చాలా చాలా బాగుంది ఇదైతే. నచ్చిందా? నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్స్ అన్నమాట. ఈ బాక్స్ రాగానే మా పెద్ద అబ్బాయి విరగొట్టేశాడు. సో చూస్తా అని చెప్పి విరగొట్టేశాడు అనమాట. సో ఇవి మామూలుగానే ఊడిపోతూ ఉంటాయి. ఇవి ఎవరైనా తీసుకోవాలనుకున్నా కూడా కొంచెం అవాయిడ్ చేయండి. ఇది ఏంటంటే మనకు ఇక్కడ గ్రిప్ అనేది ఉంటుంది కదా, నార్మల్ గా ఇది ఇరిగిపోతూ ఉంటుంది అనమాట రెగ్యులర్ గా. సో కొంచెం పడ్డా పిల్లలు ఎక్కువ పట్టుకొని ఆడుకుంటూ ఉంటారు కదా, సో ఇరిగిపోతుంది. మనకు దీని బదులు ఇంకో సెట్ వచ్చేస్తుంది అనమాట. ఇలాంటివి 2 వచ్చేవి. ఈ బాక్స్ కోసమని తీసుకున్నాను, తనకి ఇలాంటి బాక్స్ ఇష్టం అని. సో ఇందులో కూడా మనకు ఏంటంటే రబ్బర్ బ్యాండ్స్ వచ్చాయి 2, ఒక చైన్, ఒక రింగ్ అన్నమాట. సో ఇలా ఈ రింగ్ ఏమైందంటే ఇది గ్లూ గన్ ఊడిపోయింది, గ్లూ గన్తో అటాచ్ చేసుకోవాలి ఇంకా. సో ఇలాంటివి అవుతూ ఉంటాయి, మనం అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్పెషల్ ఐటమ్ అన్నమాట. ఇది వచ్చేసి మనకు రబ్బర్ బ్యాండ్ ప్లస్ హెయిర్ క్లిప్ 2 వచ్చాయి అన్నమాట. సో ఒకటైతే ఓపెన్ చేద్దాం. పింక్ ఉందనా? సో పింక్ ఏది ఉన్నా ఫస్ట్ అదే ఓపెన్ చేయాలి మా పాపకైతే. సో ఇది చూసుకున్నట్టయితే మనకు ఇందులో 10 క్లిప్స్ వస్తాయి లైన్ గా. సో ఇందులో మనకు ఒక క్లిప్, ఒక రబ్బర్ బ్యాండ్ ఉంటుంది. దీనికి జత మళ్ళీ ఇంకోటి ఉందన్నమాట. 5 డిఫరెంట్ కలర్స్. సో 2 కాకుండా ఇది రెండా మమ్మీ? లేదు, మొత్తం ఒకటే. ఒక్క దాంట్లోనే 2 కాకుండా
గా వచ్చాయి అన్నమాట. సో మనకు బల్క్ లో తీసుకుంటే ఏంటి లాభం అంటే మల్టీ కలర్ అన్ని తీసుకోవచ్చు. సో ప్రైస్ కూడా కొంచెం తగ్గుతుంది. అలానే సింగిల్ గా తీసుకుంటే ఏమవుతుందంటే ఒకటికి ఒక తీసుకునే ప్రైస్ కి మనం 5 తీసుకునే ప్రైస్ లో మనకు 2 or 3 అలా వస్తాయి అన్నమాట బేగం బజార్లో. ఆ బేగం బజార్లో అయితే కొంచెం చీప్ గానే ఉంటాయి, బట్ మనకి ఎక్కువ క్వాంటిటీ రావు. ఇవి వచ్చేసి టిక్ టాక్ క్లిప్ లాగా వచ్చాయి. ఇలా ఈజీగా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ రబ్బర్ బ్యాండ్ అన్నమాట ఇది. సో మనం ఇలా వేసుకోవచ్చు, ఇంకా షోగా ఉంటుంది. సో ఇదన్నమాట ఈ సెట్ లో. ఇందులో మొత్తం వచ్చేసి 5 కలర్స్ వచ్చాయి. ఇది గ్లూ గన్ తో ఊడిపోయేలాగా కూడా లేదు, కొంచెం స్ట్రాంగ్ గానే ఉంది. ఇది మెలోడీ బొమ్మ. మెలోడీనా? మెలోడీ వచ్చింది. ఇంకా ఇంకేమొచ్చింది? హలో కిట్టి, పండా, డక్, చాలా డిఫరెంట్ వచ్చాయి అన్నమాట. ఇదైతే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా గ్లిటరింగ్ హైలైట్ చేశారు. గ్లిటరింగ్ హైలైట్ చేస్తారా? నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కంప్లీట్ ఫ్లేవర్ సెట్ వచ్చింది అనమాట. మనకి ఏ డ్రెస్ మీదకి వేసుకున్నా కూడా మ్యాచింగ్ అయ్యేటట్టు ఉంది. చాలా బాగుంది, నాకు చూడగానే నచ్చేసి తీసుకున్నాను. ఇందులో వచ్చేసి మనకు 1 2 3 4 5 6 7 8 ఇది 9 10 కలర్స్ వచ్చాయి కంప్లీట్ గా ఈ స్టిప్ లో. సో ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఒకటి. ఇది టిక్ టాక్ టైప్ వచ్చింది, చాలా బాగుంది అనమాట. ఇది కూడా పెట్టి చూపిస్తాను. సో హైలైట్ అవుతుంది. ఇదిగోండి ఇది. సో చాలా బాగా హైలైట్ అవుతుంది. సో ఈ క్లిప్స్ అయితే 10 వచ్చాయి అనమాట. ఫైనల్లీ ఇది ఒకటి తీసుకున్నాం. ఇది వచ్చేసి సెట్ 10 అనమాట, 10 కలర్స్. ఇది ఏంటంటే నేను ఈ ఫ్లేవర్ తీసుకున్నాను కదా, ఈ ఫ్లేవర్ పెట్టినప్పుడు ఈ రబ్బర్ బ్యాండ్ పెడదాం, మ్యాచింగ్ గా ఉంటాయి 10 కలర్స్ అనేసి ఇది తీసుకున్నాను. ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. వావ్, బటర్ఫ్లైస్ అయితే చాలా బాగున్నాయి. సో ఇక్కడైతే మామూలుగా ఇవ్వలేదు, రబ్బర్ ఇచ్చారనమాట. చాలా బాగున్నాయి. బటర్ఫ్లైస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. సో తీసుకున్న అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ ఎలా ఆర్గనైజ్ చేస్తున్నాను, నేను బాక్స్ లో ఎలా సర్దుతున్నాను అనేది చూపిస్తాను. ఆల్రెడీ నేను కొన్ని క్లిప్స్ తీసుకున్నాను కదా లాస్ట్ ఇయర్, అందులో కొన్ని పోయాయి, కొన్ని ఉన్నాయి. సో అవి కూడా నేను ఆర్గనైజ్ చేసి పెట్టాను. నెక్స్ట్ ఇప్పుడు తీసుకున్న వాటికి ఒక బాక్స్ అయితే పెట్టాను అనమాట. అవి కూడా ఇప్పుడు ఎలా ఆర్గనైజ్ చేస్తున్నాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి. సో నెక్స్ట్ వీడియోస్ లో అయితే ఇది ఆర్గనైజేషన్ బాక్సెస్ చూపించిపోతున్నాను. అలానే నెక్స్ట్ వీడియో అయితే ఒక DIY రాబోతుంది. అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. DIY అయితే అస్సలు మిస్ కాకండి. సో మనకు బడ్జెట్ అయితే బిలో 100 లో మంచి DIY అన్నమాట. సో మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.